కేసీఆర్ కు గురుబలం ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా? అదే అదే అంటాం. ఇప్పుడు ఆయన ఏంటి కర్కాటక రాశి కదండి. కర్కాటక రాశి అవడం వల్ల అంటే ఇప్పుడు ఏమైనా కర్కాటక రాశిలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడు కమింగ్ జూన్ 2 నుండి ప్రవేశిస్తాడు అనమాట. ఈ జూన్ నుండి వచ్చే జూన్ లోపలండి ఆయన బలి చక్రం తిప్పుతారు. ఈ ఎలక్షన్స్ జూన్ లోపల అయిపోతాయి, మున్సిపల్ ఎలక్షన్స్. ఆ తర్వాత ఆయనకు ఒక పట్టు వస్తుందండి జూన్ 2వ తారీఖు తర్వాత గురుబలంతో. వచ్చినప్పుడు అక్కడ నుండి ఆయన భాగ్యస్థానం శనీశ్వరుడు ఎవరైతే ఆడుకుంటున్నాడో ఆ భాగ్యాన్ని చూస్తాడు. అలాగే అక్కడ నుండి అక్కడ పంచమభావం ఆయన రాశి పంచమ వృషిక భావాన్ని చూస్తాడు. అలాగే అక్కడ నుండి మకరాన్ని చూస్తాడు. ఈ 3 ప్లేసెస్లో ఆయన స్ట్రాంగ్ చేస్తాడు. చేసి తనుభావంలో గురుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యడం మాత్రం అగైన్ ఆయన ఇంటెలెక్చువల్ ప్లానింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయిపోతాయి. ఆయన వెయిట్ చేస్తున్నారండి, ఆ గురువు వచ్చేంత వెయిట్ చేస్తున్నారు. అష్టంలో శని ప్రవేశించినప్పుడు ఆయన అష్ట కష్టాలు కింద పడిపోయారు. ఇప్పుడు మన గురుబలంతో లేవాలన్నమాట. అలా పడిపోయిన వాళ్ళు గురుబలంతోనే లేవగలుగుతారండి. ఒక్కసారి శనీశ్వరుడు దెబ్బ కొట్టాడంటే లేవాలంటే మళ్ళీ ఒక శుభగ్రహం యొక్క బలం ఉండాలి. అంత ఈజీగా లేవలేరండి వీళ్ళందరూ అనుకున్నట్టుగాను. సో వాళ్ళు ఏమనుకుంటారు, అయిపోయింది కదా మళ్ళీ వెంటనే ఎలక్షన్స్ పెడితే గెలిచేస్తాము, లేకపోతే వెంటనే ఇంకేదో చేస్తే పూజా పురస్కారం అది చేస్తే. జ్యోతిష్యం అనేది శాస్త్రం ఎంత గొప్పదంటే ఎలాగుందో అలా జరుగుతుందండి. అందులో ఏం రాసి ఉంటే అదే జరగాల్సిందే. అది ఎప్పుడూ మార్చలేడు. నేను మార్చలేను, మీరు మార్చలేదు, ఎవరు మార్చలేండి. మనం వచ్చి ఎడ్యుకేట్ చేయడం, నీ దశ ఎలాగుందని అయినా నీ గోచారం ఎలాగుంది, ఈ కష్టాలు నీకుండా జాగ్రత్త పడు, ఏదో ఉపశమనం కోసం ఈ మంత్రం చదువుకో లేకపోతే ఇది పెట్టుకో చెప్తుంటాం మనం. బట్ ఏంటి అదేంటి కొంచెం ఎండాకాలంలో మీరు ఏసీ వేసుకున్నట్టు తర్వాత కరెంట్ బిల్లు పేలుతుంది, అది వేరే సంగతి. ముందు చల్లగా పనులు చేసేసుకుంటా కదండి. అలాగే మేము ఏమైనా పూజలు చెప్పినా ఒక హోమాలు చెప్పినా యజ్ఞయాగాలు చేసినాం అంటే అదేంటంటే ఆ టైంకి ఆ కష్టం నుండి ఎదుర్కొనే శక్తి రావడానికి అంతే. అలాగేంటంటే ఆయన ఎన్ని యజ్ఞయాగాలు చేసేసిన కేసీఆర్ అలాగే అదే యువతలు కూడా చేసేయాలి కదా, చేసేసి ఆయన సీఎం అయిపోవాలి కదా. సో గ్రహాన్ని మించి ఏదో చేసేద్దాం అనుకుంటే అది ఏ రాజకీయ నాయకుడు వల్ల కూడా కాదండి. అందుకే గురుబలం కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. గురుబలం వస్తుందండి, వస్తుంది కాబట్టి ఈ టైంలో ఆయన ఎవరైతే ఆయన సలహాదారులు ఉన్నారో జ్యోతిష్యులు వాళ్ళని దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా అన్ని తెలుసుకుని బాబు ఏ స్టెప్ వేయాలి అలా కనుక్కుని జాగ్రత్త వేయగలిగితే మాత్రం 100% మళ్ళీ దాన్ని చేస్తాడు. ఎందుకంటే ఆయన జ్యోతిష్యం లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయరండి. వచ్చే జ్యోతిష్యులు కరెక్ట్ దొరకాలి కదా. కరెక్ట్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నాకు చిన్నప్పటి నుండి చూస్తున్నాను, 2008-09 నుండి చూస్తున్నాయండి. ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నాను. నిరాహార దీక్ష అంతా చూసాను. అప్పుడు కూడా మనం ఇక్కడ వచ్చి చెప్తున్నదే కదా. సో అప్పుడు చూసి ఆయన ఏదో ఒకరు దామోదరన్ ఎవరో శర్మ గారు ఉండేవారు, ఇంకెవరు రకరకాల వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఎంతమంది మారారో తెలియదు కానీ నేను మాత్రం ఇప్పటి వరకు పోలేదండి ఆయన దగ్గరికి. బట్ డెఫినెట్గా ఎవరో కరెక్ట్గా దాని సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి విశ్లేషించేవాళ్ళు కూర్చుని ఇది చేయి ఇలా చేసి ఇది ఇంకొకటండి జ్యోతిషం అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో రాశి చక్రం, నవాంశ చక్రం, భావచక్రాలు ఏవో చూస్తే అయిపోతుంది అనుకుంటా. 26 రకాల చక్రాలు ఉంటాయండి వీళ్ళకి. ఈ రాజకీయ నాయకుల గురించి కానీ వ్యాపారస్తుల గురించి కానీ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళ గురించి కానీ మనం విశేషంగా చెప్పాలంటే రకరకాల చక్రాలు లోపల ఉంటాయి. D1 నుండి D60 వరకు చక్రాలు ఉంటాయి. D1 అంటే రాశి చక్రం, D2 భావచక్రం, అలాగే 60 రకాల చక్రాలు ఉంటారు. అలాగే కోటా చక్రం ఉంటాయి, సుదర్శన చక్రం ఉంటాయి. ఇవన్నీ మనకు కనబడతాయండి ఇందులోని. మన కంప్యూటర్ తీస్తే ఏమన్నా ఉంటాయి. మన వాళ్ళ పైన చూసి రాసే దశలు అంత దశ చెప్పేస్తుంటారు అప్పటికప్పుడు కంప్యూటర్లో. ఆ విద్యను నేర్చుకుని మనం వెళ్ళి వేద పాఠశాలలోకి పోయి జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకుని పుస్తకాలు తీసి నేర్చుకుని మేము పెన్ను పెన్సిల్తో రాసేవాడిని, చక్రాన్ని వేసేవాడిని 3 నిమిషాల్లో మా చిన్నతనంలోని. ఇప్పుడేమో కంప్యూటర్ వచ్చాయి కాబట్టి దాన్ని వాడుతున్నాం. సో అలా కరెక్ట్గా వేసినప్పుడు ఏంటంటే దాని యొక్క అంశము కరెక్ట్గా దిగుతుంటే దిగినప్పుడు నాయన నీ పరిస్థితి ఇలా చేసుకోబాగుండి అంటే శాస్త్రం చెప్పడం వేరు, దాన్ని తగ్గట్టుగా రెమెడీస్ ఇవి చెప్పడం వేరండి. సో ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు గురుడు మన కేసీఆర్ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, మరి గత కొంతకాలంగా 3 ఏళ్లుగా ఆయన కొన్ని బ్యాక్లాగ్స్ అయిపోయాయి. శరీరంలో కొన్ని ఉన్మతులు జరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే గురుబలం లేదో అష్టంశని ఎక్కడ కూడా కొంత ఇబ్బందులు పెడుతుంటుంటాడు. సో అవన్నీ ప్యాచ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ముందు చేసుకుని గురుబలాన్ని ఎలా పెంచుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ 100% శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళని, శాస్త్రం జ్యోతిషం మీద అవగాహన ఉన్నవాళ్ళు, బాగా ఉన్నవాళ్ళు పట్టుకుని వాళ్ళు చెప్పిన పద్ధతులుగా యజ్ఞయాగాలు ఏం చేసుకుని ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మాత్రం 1 ఇయర్ ఉంటాడండి గురుడు. 11 సంవత్సరాల లైఫ్ని సెటిల్ చేస్తాడండి. మీకు మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, చాలామంది ఇది మీద డిస్కస్ కూడా చేయొచ్చు. అంటే గురుడు కర్కాటకం నుండి మళ్ళా కర్కాటక రావడానికి 11 సంవత్సరాలు పడుతుంది. సో ఈ కర్కాటకంలోకి వచ్చిన తర్వాత ఈ 1 సంవత్సరంలోని వాడు 10 ఏళ్ళు పూర్తిగా ఏం చేయాలి ఈ అబ్బాయికి అనే వ్యక్తికి అనే దానికి కరెక్షన్ చేసి వదిలేస్తాడు.
ఒక ఏడాది అచ్చా, అచ్చా, అచ్చా. ఒక్కసారి కరెక్షన్ చేశాడంటే 10 ఏళ్ళ వరకు గ్యారంటీ. ఇంకా గ్యారంటీ. సో ఇక్కడ మీరు తీసుకున్నది 10 ఏళ్ళ వరకు ఉంటానండి. ఇప్పుడు ఆయన పక్కన పెట్టేద్దాం మనం రాజకీయ నాయకుడు, ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు, ఒక వ్యాపారస్తుడు ఉంటాడు, ఒక చదువుకున్న విద్యార్థి ఉంటాడు, ఒక అమెరికా వెళ్ళిపోవాలనుకుంటాడు, వాడు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటాడు, రకరకాలు అనుకుంటారండి వీళ్ళు. వెళ్ళిపోతే ఈ కరెక్ట్ డిసిషన్ అనేది గురుబలం ఉన్నప్పుడు కానీ తీసుకుంటే అంటే ఇచ్చిన గ్రహాన్ని బట్టి యోగం అలా పెరిగిపోతుందండి. అక్కడ ఏ గ్రహం ద్వారా నువ్వు ఆ యోగం పొందుతున్నావు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది జ్యోతిషంలోనే. ఏ గ్రహం ఇచ్చారు, రాహు గ్రహం ఇచ్చిందా, గురు గ్రహం ఇచ్చిందా, శుక్రుడు ఇచ్చాడా, శని ఇచ్చాడా అని ఉంటుండ. ఇప్పుడు గురు గ్రహం ద్వారా ఏదైనా కరెక్ట్ అయితే దాన్ని ఎవడు ఇంకా ఆపలేడండి. ఎందుకంటే గురువు అన్నవాడు ఏంటంటే గురుగ్రహం అంటే అన్ని గ్రహాల కంటే శుభగ్రహం. అసలు కంట్రోలింగ్ అంతా గురుగ్రహం వల్ల జరుగుతుంది. అటువంటి గ్రహంతో ఇప్పుడు మళ్ళీ కర్కాటక ప్రవేశించి ఆ నిర్ణయం కరెక్ట్గా తీసుకుని చేసిన పొరపాట్లు పక్కన పెట్టి మళ్ళీ చేయకుండా ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలని ఒక ఆలోచనతో ముందు ప్రయత్నంగా చేస్తే మాత్రం ఈ 1 ఇయర్లో ఒక మంచి స్ట్రాంగ్ చేయగలిగితే డెఫినెట్లీ మనం అనొచ్చు అగైన్ రివోక్ అవ్వచ్చు అని చెప్పచ్చు అండి. అది మన తెలంగాణ రాజకీయాలు. మెగాస్టార్ ఇంట కవలలు పుట్టారు వాళ్ళ ఇంట్లో రామ్ చరణ్కి. సో అసలు పిల్లలే పుట్టరు అనుకున్న వాళ్ళ పిల్లల దగ్గర నుంచి చాలండి, ఇది పిల్లలే పుట్టరు, తర్వాత పిల్లలే పుట్టరు అని చాలా మంది జ్యోతిష్యులు కూడా అన్నారు. ఎన్ని అన్నారు. బట్ ఇప్పుడు ఈ తర్వాత పుట్టరు అన్నారు, మళ్ళీ ఇప్పుడు కవలలు పుట్టారు. సో వాళ్ళ జాతకం ఎలా ఉంది, వాళ్ళ జాతకం ద్వారా రామ్ చరణ్ జాతకంలో కానీ చిరంజీవి జాతకంలో కానీ మార్పులు వస్తాయా? డెఫినెట్లీ అండి. మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూడొచ్చు. అంటే నాకైతే ప్రాక్టికల్గా చెప్పాలంటే 30th నైట్ సమ్ టైమ్ ఇన్ ది నైట్ 11 గంటలకి ఆ టైంలో అయినట్టుగా మనకు తెలుస్తానండి. ఆరుద్ర నక్షత్రం మనకు అనిపిస్తుంది ఆ రోజు. ఓకే ఫైన్, మన టైం కరెక్ట్గా ఉంటే మన అక్యురసీ అనేది డిఫరెంట్. అది ఇక్కడ మనకి ఏంటంటే పుట్టుకతోనే ఏంటి జరుగుతుంది, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందంటే 100% మంచి జరుగుతుందండి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మన ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఉదాహరణ ఉంది. ఇంతకుముందు కూడా ఏదో ఛానల్ చెప్పినట్టున్నాను. ఇది ఇప్పుడు 1983లోని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ నిలబెట్టి వెళ్ళినట్టుగా మనం చూసాం. 9 నెలల్లో మనకు బ్రహ్మాండమైన చేసి ఇందిరాగాంధీ లాంటి మహా మేధావిని ఎదిరించి మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ యుద్ధం చేసి చేసేవారు. కొత్త పార్టీ అందులో ఉన్న అప్పుడు అందరూ కొత్త ఎమ్మెల్యేలే, ఎవ్వరు పాతవాళ్ళు లేరు. అదే 83లో మనం లాజికల్గా ఆలోచిస్తే జూనియర్ ఎన్టీ రామారావు గారు పుట్టారు. ఓకే, అంటే మనవడం. రైట్. జూనియర్ ఎన్టీ రామారావు గారు 83లో పుట్టారు, మేలో పుట్టారు. అదే 83లో ఈయన రాజ్యాన్ని స్థాపించాడు. అంటే ఫిలిం ఇండస్ట్రీ నుండి రాజకీయ రంగంలో ఒక శిఖరానికి చేరుకున్నారు ఆయన. అంటే ఇది ఎవరు ఈ కోణంలో చూడరు కానీ అన్నది ఏంటంటే డెఫినెట్గా మనవడు పుట్టిన తర్వాత తాతగారు కలిసి వచ్చి అనొచ్చు. ఓకే, మనవడు తాత మనవడికి ఒక సంబంధం ఉంటుందండి. తండ్రి కొడుకులకు ఉండకపోయినా తాత మనవడి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. సో ఈ లోకంలో మనం అది కూడా చూడొచ్చండి. మనవడి జాతకంలో నుండి తండ్రి చూడొచ్చు, అలా తండ్రి నుండి 9వ భావంతో తాత యొక్క జాతకం కూడా చూడొచ్చండి. చాలా లాజిక్స్ ఉన్నాయండి ఇందులో. ఇదేం చిన్న విషయం కాదు. జ్యోతిష్యం అంటే ఏదో అన్నీ మనం కథలు చెప్తున్నారు అనేది కాదండి, ఇది ఫ్యాక్ట్స్ అన్నమాట. సో అలా మనం తీస్తున్నప్పుడు మనం క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక సంఘటన జరిగింది. ఎక్కడంటే జూనియర్ ఎన్టీ రామారావు పుట్టిన సంవత్సరంలోని సీనియర్ ఎన్టీ రామారావు గారు ఎవరైతే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు నేను చెప్పాను అందరూ దాన్ని వైరల్ చేస్తారు మ్యాటర్, కానీ ఈ దృష్టిలో ఎవరు చూడలేదు. ఆయన కష్టపడ్డారు, అయ్యారు, కానీ లక్ ఫేవర్ కూడా జరిగింది కదా. లేకపోతే 9 నెలల్లో సీఎం అయిన వాళ్ళు ఎవరైనా చెప్పండి లాజికల్ గాను. సో అది కానీ మనం క్యాచ్ చేయగలిగితే ఆ పాయింట్ని. ఇప్పుడు ఇక్కడ మనవడు పుట్టాడు ఇంటికి, మనవాడు సోదరుడు పుట్టినప్పుడు ఏదో ఒక డెఫినెట్గా తాతకి ఒక బెనిఫిట్ రావచ్చు. డెఫినెట్ ఆడపిల్లలు పుట్టడం వలన రామ్ చరణ్కి ఒక బెనిఫిట్ రావచ్చు. లక్ ఫేవరింగ్ కూడా జరుగుతుందండి. అంటే నా లెక్క ప్రకారం అంటే ఆ డేట్ ఆరుద్ర నక్షత్రం అంటే రాహు యొక్క నక్షత్రంలో పుట్టినట్టు మనం అనుకున్న ప్రకారం. ఓకే, రేపు ఉదయం అంటే ఇది పూర్తి ఇదే కరెక్ట్ అనుకోవడం కూడా లేదండి. రేపు ఉదయం ఒకవేళ కానీ రాత్రి పుట్టలేదు అర్ధరాత్రి పుట్టారంటే పునర్వసు నక్షత్రం వచ్చేస్తాం. అది ఇంకా బాగుంది చెప్పాలి. కానీ నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఏంటంటే ఎవరో ఒకరిని కన్సల్ట్ చేసి ఒక టైం అంతా సెట్ చేసుకుని ఆ టైం ప్రకారమే, ఎందుకంటే సిజరైన్ కదండి ఇది, ఆ టైం ప్రకారమే బేబీ డెలివరీ అయి ఉంటుంది. బట్ ఆ టైం బయట తెలియకుండా ఉండడానికి ఒక ఫ్యూ అవర్స్ని గ్యాప్ వదిలేసి బయట అనౌన్స్మెంట్ చేయొచ్చు.